బాహుబలి ది ఎపిక్ మాస్ జాతర థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఎవ్రీ వీకెండ్ లా ఈ వీకెండ్ లో ఓటీటీలోకి క్యూరియాసిటీ కలిగించే సినిమాలు వచ్చాయి. కానీ కన్నడ మలయాళ ఇండస్ట్రీస్ తో పాటు పాన్ ఇండియా లెవెల్లో చర్చించుకునేలా చేసిన రెండు సినిమాలు ఒకే టైంలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా? ప్రభాస్ రాజమౌళి బాహుబలి ది ఎపిక్ రూపంలో థియేటర్లలో సందడి చేస్తుంటే రవితేజ మాస్ జాతరతో వచ్చేశాడు. ఇక ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయితే వీటిల్లో క్యూరియాసిటీ కలిగించేవి మాత్రం 4-5. ఈ ఏడాది మాలీవుడ్ శాండిల్వుడ్ లో ప్రభంజనం క్రియేట్ చేసిన లోకా 1 అండ్ కాంతారా చాప్టర్ 1 ఓటీటీ బాట పట్టాయి. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషించిన లోకా 300 కోట్లను కొల్లగొట్టి మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ బొమ్మ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లోకా ఆగస్టు 28న రిలీజ్ అయి దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీ బాట పడితే థియేటర్లలో మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్న కాంతారా చాప్టర్ 1 మాత్రం 4 వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ ఫిలిం 4 వారాల విండో కింద డీల్ కుదరడంతోనే ఓటీటీకి రాక తప్పలేదు. ఇప్పటికే 800 కోట్లకు పైగా కొల్లగొట్టిన రుషబ్ మూవీ డిజిటల్లోకి వచ్చేయడంతో 1000 కోట్ల మార్క్ కలెక్షన్లను మిస్ అయింది. ఇవే కాదు, కాంతారా చాప్టర్ 1 కు పోటీగా వచ్చిన ఇడ్లీ కడాయి కూడా ఓటీటీలోకి వచ్చేసింది. నిత్యా మీనన్, ధనుష్ జంటగా నటించిన ఫిలిం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కాంతారా మాన్యా ముందు కొట్టుకుపోయింది. ఇక బాఘీ 4 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.